ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్లో యేసయ్య మన అందరితో చెప్పిన ఒక మాటని ఈరోజు ఆ వాక్య ధ్యానాన్ని మనం చేద్దాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము, மத்தேயு எழுதின சுவிசேஷம் 17வது அதிகாரம் 21வது வசனத்தை நாம் வாசிப்போம். కొద్దిగా ఒక పాయింట్ తగ్గినాను. 17வது அதிகாரம் 21வது வசனம். ఓకే. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడినట్లుగా, అంటే తమిళ్లో కింద పైన ఉంటాయి, మీరు అజిట్ చేసుకోండి. ఓకే, వచనాలు కింద పైన ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇందులో రాయబడిన ఈ మాటని మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన విషయాలు ఇవి. ఇక్కడ ప్రభు మనతో అంటున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. ప్రపంచంలో గింజల్లోనే అతి చిన్న గింజ ఎదురు అంటే ఆవగింజ. ఆవగింజ దేనికి యూజ్ చేస్తాం? మనం దేనికి యూజ్ చేస్తాం? ఆవగింజల్ని కడుగు ఎదుకు యూస్ பண்ணுவோம். మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరెవరు వంటలు తినేవాళ్ళు కదా? ఒట్టి బ్రెడ్లే తింటున్నారా? ఫారిన్లో ఉన్నారా? జవాబు ఇయ్యాలా, టక్కుని ఇయ్యాలా? ఓకే, మిమ్మల్ని చూస్తే మీరు అందరూ ఎంతో ఒక రకంగా ఉన్నట్టుగా ఉండరు నాకు. ఓకే, బాగా సంతోషంగా దేవుని మాటలు వినాలా, ఆనందంగా వినాలా. ఓకే, చాలా సంతోషంగా వినాలి. ఒకసారి ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వాక్యం చెప్పేదానికి వెళ్ళాడంట. ఆయన వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ముక్కలో రెఫరెన్స్ రాసుకొని పోయాడు. పేపర్ ముక్కలో రెఫరెన్స్ రాసుకొని పోయాడు, మెసేజ్ రెఫరెన్స్. ఇక నేరుగా వెళ్ళేటప్పుడు ఆయన ప్రసంగానికి పిలిచారు. పిలిచేటప్పుడు ఎప్పుడు తిరగని ఫ్యాన్, పైన ఫ్యాన్ ఆ రోజు తిరిగిందంట. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం, వాక్యంలోకి వెళ్దామని ఆ ముక్క ఆడ పెట్టాడంట. ఇంత లోపు ఏమైందంటే, ఆ ఫ్యాన్ తిరగటం వలన ఈ పేపర్ ముక్క ఎవరి కాళ్ళ సందులోకి వెళ్ళిపోయింది. ఆయన మైక్ పట్టుకున్నాడు, చూస్తే పేపర్ ముక్క కనపడలా. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని పదే పదే చెప్తా ఉన్నాడంట. ఇదో நான் சீக்கிரமாக வருகிறேன். ఎందుకంటే అర్థం తలైపు రాసుకున్నాడు ఆయన. పేపర్ ముక్క కనపడలా. అట్టు చెప్తానే అందరి కాళ్ళు సందులో చూస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని. ఇక ఆయన ఏం చేశాడంటే, అటు ఇటు కలిసి కళ్ళు గట్టిగా మూసుకొని అదే చెప్తా ఒక ముసలాం మీద పడిండు. పడేలేకే అమ్మ సారీ అమ్మా, క్షమించమ్మా, అయ్యా తప్పు నీది కాదు నాయన, తప్పు నాది అనింది ఆమె. ఏమ్మా, పైన పడితే నువ్వు నన్ను కొట్టాలే కానీ లేదా తిట్టాలే కానీ తప్పు నాది కాదంటావేంటి, తప్పు నాది అంటావేంటి అని అన్నాడు. అనగానే ఆ మణింది, నువ్వు అప్పుడే చెప్పినవయ్యా నేను త్వరగా వస్తున్నానని, నేందా జాగ్రత్తగా లేననిందంట. ఓకే, చర్చికి వస్తే కొద్దిగా నవ్వు ముఖాలుగా ఉండండి. ఎందో
తాటి చెట్టు తాటి ఆకు తాటి ఇది ఉంది కదా, ముట్టె చీకినట్టుకుంటే అట్ట మీరు ఓకే, కొద్దిగా మొఖాల్లో ఆనందాన్ని కూడా పెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, లీజన్. యేసయ్య అంటాడు, మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు అంటాడు. గింజల్లోనే అతి చిన్న గింజ ఎదురంటే ఆవగింజ. చట్నీ తాలింపేస్తాం, సాంబార్కి తాలింపేస్తాం, ఏదన్నా కాయలకి తాలింపులు వేస్తాం. ఇట్లా ప్రతి తాలింపులు వేసేటప్పుడు ఆవగింజ వాడకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ఉండడు. మీరు ఆవగింజని ఎప్పుడన్నా నలిపి చూసారా? ఇటు గట్టిగా పచ్చిగా ఉండేటప్పుడు ఇటు నలిపి చూసారా? అది గంగ పగలదండి. అది గంగ నొక్కితే దాని ఒక స్ట్రాంగ్ అట్టు ఉంటుంది. కాబట్టి యేసయ్య మనల్ని అంటున్నాడు, నా బిడ్డలారా, నా జనులారా, మీరేదో ఒక పెద్ద ఇంత విశ్వాసం కాదు మీకు ఉండాల్సింది. మీరు ఎంత విశ్వాసంతో కాదు నాతో నడిచేది. మీరు నడవాల్సింది ఎలాగరంటే మీకు ఆవగించంత విశ్వాసం మీకుంటే చాలు అంటున్నాడు. అతి తక్కువ కలిగిన గింజని దేవుడు విశ్వాసంతో పోల్చాడు. ரொம்ப குறைந்த சைஸ் உள்ள அந்த தானியத்தோட அந்த விசுவாசத்தை வந்து கர்த்தர் வந்து ஓமையா சொல்லியிருக்கிறாரு. அப்ப நம்ம యోసికணும், అతి తక్కువైన గింజ అది ఎంతరా అనుకునే వాళ్ళం మనం, అంతే కదా. ఆవగింజలు ఏదన్నా కింద పారిపోస్తే అయ్యో పోయినాయి అంటామా మనమా? పోయినమంటామా? మిమ్మల్ని అడుగుతున్నా, హలో మిమ్మల్ని అడుగుతున్నా, ఒక 4-5 గింజలు కింద పడినాయండి ఆవగింజలు, ఏమంటారు మీరు? అదే కానీ ఏర్చినకలు పడితే, చెనుగులు పడితే చాలా స్వల్పంగా దాన్ని ఎంచుకుంటాం మనం. ఆవగింజనే కదా, చాలా తక్కువగా ఎంచుకుంటాం మనం. అదే 4 గోధుమ గింజలు బండి అంటే, జొన్న పడిందంటే ఏంటండి, బాదం పప్పులు బండి అంటే 4 లపక్కన వారు ఎత్తుకుంటాం. అయితే ఆవగింజలు పడితే ఎవరు కూడా దాన్ని ఎత్తరు. 4 గింజలు పెడితే పోనీలే పర్వాలేదు అంటాం. అంటే దాన్ని స్వల్పంగా మనం ఎన్నుకుంటాం. అయితే స్వల్పమైన దాన్ని దేవుడు పోల్చాడు మనల్ని. నా బిడ్డలారా, మీకు ఉండాల్సింది విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. చాలా తక్కువ కలిగిన విశ్వాసం కలిగిన వాళ్ళమై చాలా తక్కువగా ఉండే విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆవగింజంత విశ్వాసం మనకు ఉండాలంట. దానికి ఒకే ఒక విషయం చెప్తాను నేను మీకు. ఆవగింజను నలిపితే గంగ ఎరగదు, స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లా నీ విశ్వాసం కూడా అంత బలంగా ఉండాలని దేవుడు తెలియపాటు చేస్తున్నాడు. నీ విశ్వాసం కూడా ఎట్టుండాలి? అంత స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి ఒక ఆవగింజ అంత విశ్వాసం ఉంటే అక్కడ రాయపడి ఉంది, ఇంకోసారి చదవండి ఆ మాటని. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఆవగింజంతా విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోవును. ఒక పెద్ద కొండ దేనికి పోల్చుకోవాలంటే మనం సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, కరువు, అప్పు, రోగం, ఏంటండి గొడవలు, చిక్కు సమస్యలు, పల విధమైన நெருக்கடிகள் எல்லாமே நம்ம கண் முன்னாடி வந்து நிக்குது. என்ன செய்யணுமோ நம்மளுக்கு புரியல. எப்படி நம்ம வாழ்க்கை வந்து முன்னுக்கு கொண்டு போகணும் புரியல. நம்ம வாழ்க்கையில எப்படி முன்னேறணும் தெரியல. ஏன்னா அவ்வளோ இருக்கு நம்ம முன்னாடி பிரச்சனைகள். இதெல்லாம் சால்வ் பண்ணிட்டு போகணும், வெளியில போகணும், நம்ம முயற்சிகள் எடுக்கணும். ஆனா கடவுள் சொல்றாரு, கடுகு போல விசுவாசம் உனக்கு இருந்துச்சுன்னா அந்த மலையை பார்த்து நீ போ அப்படி சொன்னா அது போயிடுமாமா. அப்போ நம்மளுக்கு இருக்கிற எல்லா பாடுகள், கஷ்டங்கள் எல்லாம் மலை போல இருந்தாலும் உங்ககிட்ட இருக்குல்ல చిన్న కడుగు పోల அந்த విశ్వాసం నీ దగ్గర ఉంది కదా, ఆవగింజంత విశ్వాసం నీకుంటే ఆ కొండ చెప్పింది అంటద్దంట. హల్లెలూయా. చప్పల కొట్టి దేవుని మహిమపరచండి. అప్పుడు నీ సమస్యలు తీరలేదంటే
నీ ప్రాబ్లమ్స్ సరిగా లేదంటే ఆవగించంత విశ్వాసం కూడా నీ దగ్గర లేదని అర్థం. నీ ప్రాబ్లమ్స్ ఇంకా తీరలేదు, నీ సమస్యలు ఇంకా తగ్గలేదు, నీకున్న ఇబ్బందులు ఇంకా పోలేదు, నీ దరిద్రం ఇంకా పోలేదు, నీకున్న అనేక రకమైన కార్యాలన్నీ కూడా నిన్ను వదిలిపెట్టి పోకుండా అలా కొంపేసుకుని కూర్చొని ఉన్నాయంటే ఇంకా నువ్వు ఆవగించంత విశ్వాసంలోకి ఎదగలేదని అర్థం. ఎదగలేదని అర్థం. లీజన్ దేవుని బిడ్డలారా, యేసయ్య అన్నాడు, నువ్వు పెద్ద విశ్వాసిగా నాకు కనపడాల్సిన అవసరం లేదు. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. నీ కళ్ళ ముందున్న ఏ సమస్యనైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు, ఏ సమస్యనన్నా నువ్వు ఓడించగలుగుతావు, ఏ సమస్యనన్నా ఎదుర్కొని నువ్వు ముందుకి కొనసాగలుగుతావు. అంత గట్టైన విశ్వాసం నీకు ఉండాలి అంటాడు దేవుడు. అంత గట్టైన విశ్వాసం నీకుండాలి. ఆవగించంత విశ్వాసం మనకు ఉందంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తన జీవితంలో యెషయా రాసిన గ్రంథం 28వ అధ్యాయం 28:16 యెషయా எழுதின புத்தகம் 28வது அதிகாரம் 16வது வசனத்தை வாசிங்க. విశ్వాసిக்கிறవన్ పదరాన్. నీకు ఓకే కంటిన్యూ ఫస్ట్ నుండి చదవాల. ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది ఉండగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసము కలిగిన వాడు, నమ్మకం కలిగిన వాడు నా యందు ఎప్పుడు కూడా కలవరపడిపోడు. ఏమవుతుందా, నా పని ఏమవుతుందా, నా బతుకేమవుతుందా, నా జీవితం ఏమవుతుందా, నా ఫ్యూచర్ ఏమవుతుందా, నా పిల్లల భవిష్యత్తులు ఏమవుతాయా, నా ఇళ్ళు ఏమవుతుందా, నా పరిస్థితులు ఏమవుతాయా, నా చేతిలో ఉన్న డబ్బులు ఏమవుతాయా, నా రోగం నన్ను ఏం చేస్తుందా అని రకరకాలుగా కలవరాలు పడుతూ ఉంటారు చాలా మంది. మన ప్రభు అంటున్నాడు, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం ఉంచేవాడు, నా మీద నమ్మకం పెట్టుకున్నవాడు, నన్ను నమ్మినవాడు, విశ్వాసం కలిగిన ఆవగింజంత విశ్వాసం కలిగిన వాడు కలవరాలు చెందడు, కలవరపడడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతమంది మనం కలవరాలు పడుతున్నాం? ఈ అమ్మాయి నన్ను ఏం చేస్తుందో, ఈ అప్పులు నన్ను ఏం చేస్తాయో, నేను ఎవరినో ఒకరిని శత్రువు అయిపోయాను, వాళ్ళు నన్ను ఏం చేస్తారో కలవరపడతా ఉంటారు. కొందరు మంత్రాలకు కలవరపడతారు, మంత్రాలు చేస్తారని కలవరపడతారు. ఒకసారి ఒక కామెడీ చెప్తాను నేను మీకు. ఒక పాస్టర్ గారు మైకి పెట్టుకొని ప్రార్థన, వర్షిప్ ఇవన్నీ నడిపిస్తా ఉంటే ఎదురింటి ఆమె ఫోన్ చేసి పోలీసు వాళ్ళని రంపిస్తుంది. పోలీసు వాళ్ళని రంపిస్తే ఆయన ఎంత నచ్చ చెప్పినా ఆమె అంగీకరించేది కాదు, మొండిది. ఏదో ఒక గొడవ పెట్టుకుంటుంది, ఎప్పుడు కలవరంలోనే ఉంటుంది. అలాంటి వాళ్ళు మనం చూస్తాం అక్కడక్కడ. ఒక ప్రశాంతతే ఉండదు లైఫ్లో, ఒక కుటుంబంలో నెమ్మదిగా ఉండదు. ప్రతిదానికి గిల్లుకునేది, ప్రతిదానికి అరిసేది, ప్రతిదానికి గొడవ వేసుకునేది. స్వల్పమైన వాటికంతా గొడవలు వేసుకునే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి, స్వల్పమైన వాటి కోసం. పాస్టర్ అమ్మ అంటది, వాట్ నెక్స్ట్ మనం ఏం చేయాలా, ఇది వదిలే,
నెక్స్ట్ ఏం చేయాలా అంటుంది. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ మనం ఏం చేయాలా? కలవరాలు పడతా ఉంటే లైఫ్ అంతా కలవరపడాల్సిందే. ఈ పాస్టర్ గారు ఆమె అంతా చెప్పినా వినలేదంట. ఒకరోజు పాస్టర్ గారికి ఒక మంచి ఉపాయం వచ్చింది. ఆమె హిందూ కాబట్టి ఒక మంచి ఉపాయం వచ్చింది. ఒక నిమ్మకాయ తీసి వాళ్ళ ఇంటి ముందు వేసిండు. ఏమేసాడు? నిమ్మకాయ తీసి వాళ్ళ ఇంటి ముందు వేసాడు పాస్టర్ గారు. ఆమె ఉదయాన ఇళ్ళు సిమ్మతా ఉండేటప్పుడు నిమ్మకాయ ఉండలేక భయపడిపోయింది. అయ్యో మా ఇంటి ముందు నిమ్మకాయ ఏంటి అని అలా భయపడిపోయింది. అలా భయపడిన తర్వాత ఏం చేయాలని అర్థం కాల ఆమెకి. ఆ రోజంతా ఒక మాదిరిగా అయిపోయింది. కలవరాలు పడే వాళ్ళు కొద్ది తగిలితేనే వాళ్ళకి కలవరాలు ఎట్టుంటాయి ఏంటంటే, ఈ టెన్షన్ పార్టీలు ఉంటల్లా ఒక్కటి తెలిస్తేనే అంతే, ఇంకా వాళ్ళు బడబడని చేసేస్తారు అన్ని. ఈ మధ్యలో ఒకరికి యాసిడిటీ ప్రాబ్లం, అందువల్ల గుండెల దగ్గర నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి పోతే హార్ట్ అటాక్ అని చెప్పి ఊరంతా చెప్పేశారు. పాపం హార్ట్ అటాక్ అని. ఆమె ఇంటికి వస్తుంది మందులు తీసుకొని. వీళ్ళందరూ చూస్తున్నారు, హార్ట్ అటాక్ అని ఏంటని. అందరూ కలవరాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ద లీజన్ ఈ నిమ్మకాయ వేసాలకి ఆమెకి ఏంది అర్థం కాకపోయిగా నేరుగా పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఈ మారిగా మా ఇంటి ముందు నిమ్మకాయలు ఉండే, మా కోసం ప్రార్థన చేయండి, ఎవరో శాతపడి చేశారు మాకని ఆమె అనుకునింది. వేసిన ఆయన తెలియదు ఆమెకి. ఆయన కళ్ళు మూసుకొని, అమ్మా రేపు 2 నిమ్మకాయలు ఉంటాయి చూడని. ఏమనేండు? రేపు ఎన్ని ఉంటాయి? 2 నిమ్మకాయలు ఉంటాయి చూడని. మళ్ళీ ఉదయాన్ని లేచి ఊడస్తా ఉన్నప్పుడు 2 నిమ్మకాయలు ఉన్నాయి. అయ్యో ఆయన చెప్పినట్టుగా ఉన్నాయి 2. ఇక అవి తీసుకొని నేరుగా వచ్చింది. పాస్టర్ గారు మీరు అన్నట్టుగా 2 ఉన్నాయి. అమ్మా ఏసై నమ్ముకున్నావంటే నీకేం జరగదు. ఏసై నమ్ముకున్నావు అనుకో, నీ జీవితంలో నీ కుటుంబానికి ఏ సమస్యలు రావన్నా. ఆ రోజు నుంచి చర్చికి వచ్చేది మొదలు పెట్టిందంట ఆమె. చెవల కొట్టండి. ఆమెకున్న కలవరాన్ని ఆయన యూజ్ చేసుకున్నాడు. உங்களுக்கு புரிஞ்சிச்சாங்க? ఆమెకి అలజడం మనసు ఎక్కువ ఉంది కదా, దాన్ని యూజ్ చేసేసాడు ఆయన. ఇక ఆమె జ్ఞానస్థానం తీసుకొని ఆ సంఘంలో సేవలు చేయటం ప్రారంభించిందంట, పరిచర్యలు చేయటం ప్రారంభించిందంట. చాలా మందికి కలవరాలు. ఎవరన్నా చేతబళ్ళు చేస్తారా? నాకు ఏదైనా మందులు పెట్టారా? ఏంటంటే ఈ గీలి శాస్త్రాలు ఉండేవాళ్ళు ఉంటారు, గీలి ఉండేవాళ్ళు. ఎక్కడైనా చిన్నది ఏదన్నా సినిగున్నా, ఏంటంటే ఎక్కడైనా దెబ్బ తగిలినా. చిన్నప్పుడు నాకు ఒక అలవాట్లు ఉండేది, అది చెప్తాను నేను మీకు. ఏడ బండి ఊరా అని అడగతారు చిన్నప్పుడు. పలానా చోట్ల బండి అని అంటే ఒక ఇటుకి రా తీసుకొని వచ్చి ఆడ కొడతారు. ఎందుకు కొడుతుంటారో తెలియదు మనకి. తెలుసా ఇవన్నీ? ఆడ ఇటుకి రాయి తీసుకొని పగలగొట్టి దాన్ని బొట్టు పెడతారు. ఎందుకు? వీళ్ళు పోయి పడింది ఎక్కన ఆడ చంపిండ్రంట ఎవరినో. ఏందో వాళ్ళు మూఢనమ్మకాలు, మనకు తెలియటం. ఏంటంటే ఈ మార్గం చాలా మంది కలవరాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు. కలవరం. నాకెవరన్నా ఏమైనా చేశారా? నేను ఎవరితో గొడవ పడినా వాళ్ళు నాకు ఏదైనా చేశారా? ఏంటంటే నాకు తెలిసి నేను ఒక 2-3 చూస్తున్నానండి. అది నేను మీకు చెప్పాలి. ఈ సొసైటీలో 2-3 చూస్తున్నా. ఇప్పటికీ 20 ఇయర్స్గా అట్నే జీవిస్తాను, అదే చెప్పుకుంటా బతుకుతా ఉన్నారు. వై? ఏంటది? నాకు అర్థం కాదు. ఏసై నమ్ముకున్నావు, బ్యాప్టిస్ట్ని తీసుకున్నావు, ఏ శాతబడి ఏ దుష్టక్రియ ఏది నేను అంటది కదా. నువ్వు అభిషేకం పొందుకున్నావంటే ఇంకా టోటల్గా నువ్వు భద్రత, 100% భద్రత. నువ్వు విశ్వాసంలో ఎదగుతున్నావంటే, దేవుళ్ళు నువ్వు ఎదగుతున్నావంటేనే నీకు చాలా సేఫ్టీ ఉంటుంది. చాలా మంది నాకు అది చేశారు, ఇది చేశారు, మాకు అది పెట్టారు, ఇది పెట్టారు అని చెప్పి కలవరాల్లోనే జీవిస్తూ ఉంటారు. నా యేసయ్య అంటాడు, విశ్వసించేవాడు కలవరాలు చెందడు. ఏం చెందడు? విశ్వసించేవాడు కలవరాళ్ళు చెందడు. మీకు ఒక సంగతి చెప్పాలి, అది నేను చెప్తానన్నాను కదా, జరిగినది. ఒకసారి నేను
నా సహోదరుడు జేమ్స్ ఇద్దరం కలిసి ఒక బైక్ మెకానిక్ షాప్ దగ్గరికి పోయాం. నా బైక్ ఏదో రిపేర్ అంటే తీసుకెళ్ళాను. అక్కడ ఒక రాగి చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక గుడ్డు నింది. మేము ఆ చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాం. నేను ఆ గుడ్డుని చేతిలో తీసుకొని, ఒరే జేమ్సా, ఏదో కోడి గుడ్డు పెట్టినట్టుగా ఉందరా అట్లని అన్నా. అవును బ్రదర్ అట్లని అతను చూశాడు ఆ గుడ్డుని. ఎదురులో షాపులో ఉండి ఆయన అన్నాడు, తంబి 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 అది తొడాదు పాని అంటూ. என்னங்க அண்ணா, அது கோழி வச்சது கிடையாது, மந்திரம் பண்ணி வச்சது செடி అంట, நீங்க ஏன் தொட்டீங்க అని. ఇక మళ్ళా నేను కింద పెట్టేసిన. ఇంకా నా పక్కన ఉన్నాడు కదా మనోడు, వాడు ఒకే వాగుడు, నీకేమన్నా అయిపోతుంది, నీకేమన్నా అయిపోతుంది, నీకేమన్నా అయిపోతుంది అని పట్టుకుని నువ్వు నీకేమన్నా అయిపోతావు రే, గమ్మునుకుంటురా. నాకున్న భయం కాకుండా ఇంకొద్ది భయం పెట్టి తట్టుకుంటా వేరా నువ్వా, గమ్మునుకుంటురా అన్న. లేదు లేదు లేదు, ఈ సిటీలో రాగి చెట్టు దగ్గర గుడ్డు పెట్టటమే అంది. ఆడి కోళ్ళు ఆడ తిరుగుతుండే. అప్పుడు ఎవడో మంత్రం చేసి పెట్టాడు, నువ్వు దాన్ని తాకిన. నేను తాకి ఒక 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వరకు నాకు ఏమి కలగల. కొందరు కలవరాలు పడిపోతారు. ఏదన్నా నిమ్మకాయ ఉన్నా, ఏదన్నా పసుపు ఎర్రన్నము ఉన్నా, చెట్లు ఎక్కడన్నా కనపడినా ఏంటంటే కొందరు కలవరాళ్ళు చెందుతూ ఉంటారు. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు కలవరపడనంట. ఎందుకు చెప్పండి? నీ ఆవగింజంత విశ్వాసం నీ ముందున్న ఏ సమస్యనైనా జయించగలిగిన శక్తి కలిగినదై ఉన్నది. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, బైబిల్లో మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వాక్యాన్ని చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు எழுதின சுவிசேஷம் 4வது அதிகாரம் 40வது வசனத்தை வாசிங்க. ఓకే. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఓకే, దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు నమ్మకం లేదా అట్లని యేసే వాళ్ళని అడుగుతున్నాడు. అక్కడ ఏం జరిగిందో నేను చెప్తా. యేసు ప్రభు సేవ ముగించుకొని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. ఒక చిన్న దోణిని తీసుకొని ఆ దోణిలో ఎక్కి చక్కగా వెళుతున్నాడు. ఆ నడి సముద్రంలో తుఫాన్ వచ్చింది. ఆ తుఫానికి ఆయనేమో అమరములో నిద్రపోతున్నాడు. అమరం అంటే ఫ్రంటేజ్ పైన. ఆ ఫ్రంటేజ్ పైన ఆయన నిద్రపోతున్నాడు కమ్మంగా. శిష్యులందరూ దోణి లోపల కూర్చొని ఉన్నారు. ఈ తుఫాను రావటం వలన నీళ్ళన్నీ ఓడలేకి వచ్చేసాయి. వాడలేక లోపలికి వచ్చి వాళ్ళందరూ ఏమయ్యారంటే 38వ వాక్యాన్ని చదవండి. 38వ వాక్యం. உங்களுக்கு కవలయా ఇల్లయా అట్లని కలవరపడిపోతా ఉన్నారు. பதற மாட்டான், இவன் பங்கப்பா పదర్రాంగ. అప్పుడు நம்ம యోసికணும், ఆయన అక్కడ ఉండేటప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే చాలా కలవరపడిపోతా ఉన్నారు. వాళ్ళకి అందరికి అర్థమైంది ఏంటంటే, సస్తాంరా ఈరోజు జల సమాధులు. మనము జల సమాధులు అంటే தெரியுமாங்க, தண்ணீர்லன்னா நம்மளுக்கு சமாதி இன்னைக்கு உருவாயிடுச்சு. நம்மளுக்கு தண்ணியில கண்டம், இன்னைக்கு தண்ணியில எங்க நம்ம வாழ்க்கை முடிய போகுது அப்படின்னு சொல்லிட்டு டிசைட் ஆயிட்டாங்க. டிசைட் ஆயிட்டு நேரா கர்த்தர் கிட்ட வராங்க. ஆண்டவராக இயேசு கிட்ட வந்து, ஆண்டவரே ஆண்டவரே, நாங்க மடியிறோம், நாங்க சாவ போறோம், உங்களுக்கு கவலை இல்லையா
உங்களுக்கு కవల இல்லையான்னு கேட்டாங்க. నేను చెప్తాను, ఒకవేళ ఓడ మునగాలనుకో, అమరములో ఏసై పండుకొని ఫస్ట్ అమరం దా మునగుతుంది. మునిగితే ఎవరు మునగాల? ఫస్ట్ ఏంటండి? ఏసైదా మునగాల. పేతురు ఇంకా సముద్రంలో చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన మనిషి, ఆయనకి ప్రతి విషయం తెలుసు. ఆయనే కలవరపడిపోతా ఉన్నాడు, చాలా బాధ చెందుతా ఉన్నాడు. ఇక యేసు ప్రభు అలా చూస్తా ఉంటున్నాడు. చూసి వాళ్ళ ఆ 40వ వాక్యంలో అడిగాడు. ఏమని? 40వ వాక్యంలో, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీకు నమ్మకం లేదా నా మీద? మీరు నా మీద నమ్మకం లేదా అని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. వారు భయపడిపోయి కలవరం చెందుతున్నారు. యేసయ్య వాళ్ళని అడిగాడు, నా మీద మీకు నమ్మకం లేదా? ఎన్ని అద్భుతాలు మీ కళ్ళ ముందు చేశాను, ఎన్ని ఆశ్చర్యాలు మీ కళ్ళ ముందు చేశాను, ఎన్ని మహత్కార్యాలు మీ కళ్ళ ముందు చేశాను. చనిపోయిన వాళ్ళని పైకి లేపాను, ఆహారం అడిగితే రొట్టెలు చేపలు పెట్టాను, కుష్ఠరోగుల్ని బాగు చేశాను, కళ్ళు లేని వాడికి చూపునిచ్చాను, రకరకాలైన మెరాకల్ చేశాను. ఇన్ని చేసినా నా మీద మీకు నమ్మకం లేదా? నా మీద నమ్మకం లేదా? పాస్టర్ నమ్మచ్చా, విశ్వాసం నమ్మచ్చా? చెప్పాలి మీరు. ఉదాహరణకి లోకరీతిగా మనుషులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలని బైబిల్లో రాయపడి ఉంది. మనుషులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలని బైబిల్లో రాయపడి ఉంది. కాబట్టి ఎవరిని నమ్మాలి? నరమంతుడైన భూమి మీద ఉన్న ఏ వ్యక్తిని నమ్మకూడదని బైబిల్ పదే పదే మనకు చెప్తా ఉంది. విశ్వాసులైనా పాస్టర్లైనా నమ్మటం కంటే దేవుని మీద విశ్వాసం ఎక్కువ కలిగి ఉండాలి. ఎక్కువ విశ్వాసం, పట్టుదల ఆయన మీదనే కలిగి ఉండాలి. మీరు నన్ను నమ్మరా అంటున్నాడు. మనం ఈనాటి వరకు నమ్మకుండానే చర్చికి పోతున్నాం, నమ్మకుండానే ప్రార్థన చేస్తున్నాం, నమ్మకుండానే మన జీవితాన్ని కాలక్షేపం మనం చేస్తున్నాం. మనం ఎవరు నమ్ముతున్నామంటే ఈ లోకాన్ని నమ్ముతున్నాం, ఈ లోకంలో ఉన్న వాటిని నమ్ముతున్నాం. యేసయ్యని నమ్మటం లేదు మనం. వాళ్ళందరూ కలవరపడిపోతా యేసయ్యని లేపారు. నీకు చింత లేదా? మా మీద బాధ్యత లేదా మీకు? మేమందరం నశించిపోబోతున్నాం, జల సమాధులు అవ్వబోతున్నాం, మేము చావబోతున్నాం, చావు బ్రతుకుల్లో ఉన్నాం, మా బతుకులు ఇంతతో ముగించబోతున్నాయి, కాబట్టి నీకు చింత లేదని అడిగారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరు నా మీద నమ్మకం లేదా అన్నాడు. ఏం లేదన్నాడు? నమ్మకం లేదా అన్నాడు. మనం కూడా అర్థంగా జీవిస్తున్నాం. యేసయ్య నాకు మంచిది ఇస్తాడు, యేసయ్య నా భవిష్యత్తుని ఆశీర్వదిస్తాడు, ప్రభు నాకు మేలు చేస్తాడు, ప్రభు నా స్థితిగతులు మారుస్తాడు, ప్రభు నన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడని ఆ నమ్మకం మన లోపల ఉందా? నా సమస్యలు తీర్చిపెడతాడు, నా రోగాన్ని బాగు చేస్తాడు. అలాంటి ప్రార్థనలు మనం చేస్తున్నామా? అలాంటి నమ్మకమైన ప్రార్థనలు మనం చేసుకుంటున్నామా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా భవిష్యత్తుని మారుస్తాడు, నాకు ఏది తక్కువగా ఉండిందో అది ఇస్తాడు నా దేవుడు, ఏది నా దగ్గర లేదో అది నా ప్రభు నాకు అందిస్తాడు అన్న నమ్మకం, విశ్వాసం కలిగిన ప్రార్థన, పట్టుదల మన దగ్గర ఉంటుందా? దేవుని బిడ్డలారా, ప్రభు అడుగుతున్నాడు, మీరు నన్ను నమ్మరా? తోమా లాగుండం మనం. తోమా వచ్చిన ఊర్లో ఉండి తోమా లాగానే ప్రవర్తిస్తున్నాం మనం. తోమా ఏం చేశాడు? నేను యేసయ్యని కల్లారు చూసేంతవరకు, ఆయన డొక్కల్లో ఏలు పెట్టి చూసేంతవరకు, ఆయన పచ్చి గాయాల మీద నా వేలు తాకి అంతవరకు నేను నమ్మను అన్నాడు. అలాంటి చెప్పిన వ్యక్తి ఆసియా ఖండానికి వచ్చి గొప్ప సేవ చేశాడు. మొదటగా కేరళ, సెకండ్ చెన్నై, తమిళనాడులో వచ్చి బ్రాహ్మణ్కి సువార్త చెప్పాడు. బ్రాహ్మిన్స్కి మైలాపూర్లోకి వెళ్ళి వాక్యం చెప్పాడు ఆయన. మైలాపూర్లో నుంచి తరుముకొని ఆయన్ని.
సెయింట్ థామస్ మౌంట్ ఆయన ప్రేయర్ ప్లేస్ అది. అక్కడ ఆయన ఈటతో పొడిసి చంపేశారు. ఆయనకి సమాధి బీచ్ వారంలో శాంతం చర్చిలో పెట్టారు ఆయన్ని. ద రీజన్, అవివిశ్వాసిగా ఉన్న ఆయన నమ్మి దేవుని కొరకు గొప్ప సేవలు చేశాడు. మనం ఎన్ని సంవత్సరాలు తరిగినా అదే అపనమ్మకంలోనే ఉంటున్నాం. మనకి విశ్వాసం లేదు. నా దగ్గర సైకిల్ ఉంది, దేవుడు బైక్ ఇస్తాడు. నేను అద్దెంట్లో ఉంటున్నా, ఒకరోజు నేను సొంత ఇంటికి వెళ్తాను. నేను ఏదో ఒక కాంట్రాక్ట్ జాబ్లో ఉన్నా, నాకు స్టాండర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ అన్నా ఇస్తాడు దేవుడు. నా భవిష్యత్తుని మారుస్తాడు. ఈరోజు నాకు తినటానికి అన్నం లేదు, ఒక రోజుల్లో మంచిగా తినే రోజులు నాకు దేవుడు ఇస్తాడు. ఈరోజు నేను అందరి ముందు అవమానంగా తలదించుకునే వ్యక్తిగా నేను ఉన్నాను, ఒక రోజుల్లో నా తలని నా దేవుడు ఎత్తుతాడు అన్న ప్రార్థనలు మనకు వస్తున్నాయా? ఆ విశ్వాసం కలిగిన ఆ కార్యాలు మన దగ్గర ఉంటున్నాయా? ప్రభు అంటాడు, మీరు నన్ను నమ్మరా? మీరు నన్ను నమ్మటం లేదు, మీరు ఇంకనూ నమ్మకం లేకనే ఉన్నారు. నాతో కూడా తిరుగుతున్నారు, నాతో కూడానే ప్రార్థన చేస్తున్నారు, నా వాక్యాన్ని వింటున్నారు, అన్ని రకాలుగా నాతోనే ఉంటానే, నన్ను నమ్మనంటున్నారు మీరు. అప్పుడు చూడండి మనం ఎంత తక్కువైన విషయంలో ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఉపమానం మీకు చెప్తా నేను. ఒక ఆమెనింది, ఏమండి పక్క ఊళ్ళో ప్రార్థన జరుగుతుంది, పోయేసరండి అనింది. ఈయన నేటకంగా పోయే లోపల ప్రార్థన అయిపోయింది. అక్కడ ఏమైపోయింది? ప్రార్థన అయిపోయింది. ఆంధ్రాలో ఒక అలవాటు ఉంది, ప్రార్థన పెడితే భోజనాలు పెడతారు. చెన్నైలో ఒక అలవాటు ఉంది, బిస్కెట్లు ఇచ్చి ధరిమేస్తారు, టీ బిస్కెట్లు ఇచ్చి. ఏమో ఒక పిడికిడి అన్నం పెడితే ఏమో వాళ్ళ సొమ్ము ఏదైనా అరిగిపోతుందేమో. ఏంటంటే వాళ్ళ సొమ్ము ఏదైనా అరిగిపోతుందేమో పిడికిడి అన్నం పెడితే. ద లీజన్ ఆంధ్రాలో ఈ అలవాటు ఉండేది. ఇక ఈయన పోయేలోపు పాస్టర్ గారు చూశారు. ఆయన వచ్చావా అన్నాడు. ఏమన్నాడు? మాట గుర్తుపెట్టుకోండి, ఏమన్నాడు? వచ్చావా అన్నాడు. ఇక ఆయన ఆ మాటను గుర్తుపెట్టుకున్నాడు. పాస్టర్ నన్ను వచ్చేవాడిని అడిగారా, అట్లని గుర్తుపెట్టుకున్నాడు. ఇక భోజనాలు పెడుతున్నారు కదా, నెమ్మది కూర్చున్నాడు. మళ్ళా పాస్టర్ అట్ట పోయేసి మళ్ళీ తిరిగి వచ్చి కూర్చున్నావా అన్నాడు. ఏమన్నాడు? కూర్చున్నావా అన్నాడు. రెండో మాట చెప్పండి, రెండో మాట ఏంది? కూర్చున్నావా అన్నాడు. ఇక శుభ్రంగా తినేసేసి చేతులు కడుక్కొని ఇంటికి బయలుదేరుతున్నాడు. బయలుదేరేటప్పుడు వెళ్తున్నావా అన్నాడు. ఏమన్నాడు? వెళ్తున్నావా అన్నాడు. ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకొని, ఎందుకంటే భార్య అడగతుంది, అక్కడ పోయి ఏం నేర్చుకున్నాం, ఏం వాక్యం. ఇప్పుడు మీ ఇంట్లో అడుగుతారో లేదో నాకు తెలియదు. పోయిన వారం ఏం మాంసం చేసుకొని నన్ను అడిగితే ఇప్పుడు చెప్తారు అన్ని. పోయిన వారం ఏం వాక్యం విన్నారంటే అసలుకి అంటే తిండికి ఇచ్చే ప్రాధాన్యత వాక్యానికి మనం ఇవ్వని అంటున్నాం. வைத்துக்கும் வாய்க்கு கொடுக்குற அவ்வளோ அக்கறையும் தேவன் வசனத்துக்கு கொடுக்கறது இல்லை நம்ம. அதனால தான் நான் போன வாரம் பாடலை கூட பாடி காமிச்சிட்டேன். முன்னாடி காமிச்சிட்டானே இல்லையா? காமிச்சனா ரெக்கமெண்ட் செய்ய பாடல் பண்ணனா, உடலை ஒடுக்கணும், உணவை குறைக்கணும், பேச்ச நிறுத்தணும், బలத்தில వளரணும். రెకమెండ్ చేయ పాట కూడా పాడి చూపించేసినాం మీకు. పోయిన వారం ఏం వాక్యం చెప్పినామంటే చెప్పలేరు మళ్ళా. ఏంటంటే అదే అదే మీ ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు మీతో ఎట్ట గొడవ పడిన అడుగా కట్ల చెప్తారు. కట్లగా అన్ని కట్లు మోపులే అవన్నీ. పక్కింటోళ్ళు మిమ్మల్ని ఏమన్నారు, ఎదురింటోళ్ళు ఏమన్నారు, మీ బంధువులు ఏమన్నారు చెప్పండి. ఊరు కథల్లో నెంబర్ మనం తేరు ఉంటామండి. నాకు తెలిసి ఇప్పుడు వరకు ఊరు కథ మా దగ్గర లేదు. అట్టంటే ఏందని మాకు అర్థం కాదు. అట్టంటే ఏంటి? దిస్ ప్రాబ్లమ్స్ ఎవరన్నా చెప్తారు, దిస్ ప్రేయర్ చేద్దాం, దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు, ఆయన తీర్చిపెడతాడు. అంతేగాని మనం దాంతో ఇంక్లూడ్ అవటమే కానీ దాంతో కూడా మెదులాడటమే, దాని ద్వారా మన బతుకెళ్తుందా, మన జీవితానికి ఏదన్నా లాభమా, ఏదన్నా అన్నం దొరుకుతుందా, ఏదన్నా మనకు లబ్ధి ఏమైనా ఉందా, ఆదాయం ఏదైనా ఇరుకా,
இந்த பிரச்சனைகள் எல்லாம் பேசிக்கிறதுனால இதெல்லாம் ஆதாயம் இருக்க இல்லை. வேத வசனத்தை நம்ம பேசணும்னா, கொஞ்ச நேரம் ஜெபிச்சோம்னா, கொஞ்ச நேரம் தேவனோட காரியங்கள் நம்ம பேசணும்னா, அந்த நடுவில் கர்த்தரோட பிரசன்னம் இருக்கும், நம்ம குடும்பம் ஆசீர்வதிக்கப்படும். மற்ற ஊர் கதைகள் பேசும் பொழுது நம்மளுக்கு என்ன கிடைக்கும்? எதுவுமே கிடைக்காது. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పాటలు పాడుతామే కానీ కట్టి పెడుతున్నామా? ఒక అమ్మాయి పాడుతుంది, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతి పట్టి అటని చెప్తుందే కానీ ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టదు ఆ పిల్ల. ఏమంటది? ఒకసారి ఒక ఆయన పాట పాడాడు, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా అని. వాళ్ళ భార్య మురిసి చూసింది. యాందమ్మా ఇందాక నుండి ఆయన పాడుతుంటే మురిసి చూసినామని అడిగిన. ఆయనకి ప్రేమే లేదు, ప్రేమ గురించి మాట్లాడుతాడు పాస్టర్ గారు అనింది. అన్బే இல்லை, அன்பிலும் அன்பு பத்தி பாடுறாரு அவரு. నీ ప్రేమే నాకు చాలయ్యా అని. ద లీజన్. ఈయన ఈ 3 మాటలు నేర్చుకొని వాళ్ళ భార్యకి చెప్పాలని వచ్చేసాడు. వాళ్ళ భార్య కమ్మంగా తిని మంచం మీద మంచిగా నిద్రపోతా ఉంది తలుపేసుకొని. ఆ ఇంట్లో దొంగలు పడారు. ఆ ఇంటిని దోచుకునే దానికి దొంగలు పడారు. ఈ దొంగలు లోపల ఉండటం వలన ఈయనకి తెలియదు ఆమె నిద్రపోతుంది. ఈయన వాగిడి దగ్గరికి రాగానే మర్చిపోయాడు ఆ 3. ఏం మర్చిపోయాడు? ఆ 3 విషయాల్ని మర్చిపోయాడు. ఇక వెంటనే ఈయన ఏమన్నాడు, వచ్చారా అట్లన్న ఒక మాటని గట్టిగా బలికేయండు. ఇంట్లో పడిన దొంగలు ఉరి ఎవరు మనం చూసినట్టుగా ఉన్నారా, వచ్చారా అని అంటున్నారు అని వాళ్ళు నేరుగా పోయి ఒక మూలలో పోయి కూర్చొని ఒక మూలలో కూర్చున్నారు. కూర్చోగానే రెండో మాటని చెప్పాడు. ఏమని? కూర్చున్నవన ఒరే ఎవరు మనల్ని బాగా కనిపెడుతుండ్రా, చేతిలో దొరికినవంటే సావు దెబ్బలే మనకి. అట్లని అట్ట పరిగెత్తాలనుకునేటప్పుడు వెళ్ళిపోతున్నారా అని చూడు, వెళ్తున్నారా అన్నారు చూడండి. పరుగో వాళ్ళందరూ. ఇక నేరుగా ఇంట్లోకి పోయాడు. కేవలం ఒక చిన్న ప్రార్థన కట్టపోయి అటెండెడ్ అయిన దానికే ఇంట్లో దొంగ పోకుండా, ఏది మిస్ అవ్వకుండా దేవుడు కాపాడాడు. ఇంకా ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే, వాక్యాన్ని నేర్చుకుంటే, ఆయన సన్నిధిలో ఆయన మహిమను పొందుకుంటే ఇంకెన్ని దీవెనలు, ఇంకెన్ని భద్రతలు మనకి దొరుకుతాయి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం నమ్మాలి. ప్రతిదీ నమ్మేది మనం నేర్చుకోవాలి. నమ్మకం కలిగిందిదా జీవితం. నమ్మకం లేని జీవితము అది కాదు. అది నమ్మాలి, ప్రతిదీ నమ్మాలి. మనం నమ్ముకొని మనం ముందడుగులు వేయాలి. విశ్వాసం లేకుండా ఎవడను దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యంలో రాయపడి ఉంది. అట్లా విశ్వాసంతో మనం అడుగులు వెయ్యాలి. యేసయ్య అంటున్నాడు శిష్యుల దగ్గర, మీరు నన్ను నమ్మరా అన్నాడు. ఆ మాట అని ఆయన ఏం చేశాడో చూడండి. 41వ వాక్యాన్ని చదవండి. వారికి మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకి లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసయ్య కలవరపడుతున్న వాళ్ళని అలా పక్కన పెట్టి, ఐ సముద్రమా, ఐ గాలి, ఆగండి అన్నాడు ఒక మాట. వెంటనే తుఫాన్ నిలబడిపోయింది, గాలి ఆగిపోయింది, సముద్రం నిమలమైపోయింది. ద సైలెంట్ ఫీస్ ఆఫ్ సైలెంట్. వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. ఎవరైనా గాలి సముద్రం ఈయనకు లోబడుతుంది, ప్రకృతి ఈయనకు లోబడుతుంది. ఎవరు ఈయన? దేవుని బిడ్డలారా, నమ్మకం ఉండే వాళ్ళు బ్రతుకుల్లో ఎప్పుడు కలవరాళ్ళు ఉండవు. ప్రతిదానికి అడుగుదుడుకులు రావు. వాళ్ళకి నిదానిస్తారు. నిదానం ఉండాలి, ఆ ప్రశాంతత ఉండాలి. మన జీవితంలో మనం కలవరపడకుండా ఉండాలి. నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే
విశ్వాసించేవాడు కలవరం చెందడంట. కలవర పడడు దేని గురించి. అయ్యో నాకు ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, నా పరిస్థితులు ఎట్లున్నాయి ఎట్లని ఎప్పుడు కలవరపడడు. ఎందుకు చెప్పండి? నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం ఒకరోజు అతని భవిష్యత్తుని గొప్పగా ముందుకి తీసుకెళ్ళిపోతుంది. ఆ విశ్వాసం దేవుని నందు ఉంది కాబట్టి దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మటం వలన గొప్ప ఐశ్వర్యవంతుడిగా మారాడు. దేవుని గట్టిగా నమ్మాడు. అంత ఆవగించేంత విశ్వాసం మనకు ఉండాలి. ఆవగించేంత విశ్వాసం కలిగిన వాళ్ళమై మనం ఉండాలి. ఏ అద్భుతం జరగాలన్నా, ఏ మేలు మనకు రావాలన్నా, ఏదైనా ప్రభు మనకు దయచేయాలన్నా మనకు నమ్మకం ఉండాలి. 4 రోజులు నమ్మకాలు ఉంటే 5వ రోజు మర్చిపోతాం మనం. అంతే కదా? చాలా మంది అట్లనే, చాలా మంది 4 రోజులు నమ్మకం ఉంటాయి, 5వ రోజు మర్చిపోతారు. విశ్వాసం నుంచి తొలగిపోతారు. విశ్వాసం నుంచి వాళ్ళు జిగజారిపోతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10. మత్తయి எழுதின సువిశేషం 24:10 படிங்க. ఓకే, తెలుగులో ఒకరు చదవండి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకడొకడు ద్వేషించుతూ దేశింతుదురు. ప్రవక్తలు వచ్చి కంటిన్యూ చేయండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించువాడు ఎవడో వాడు రక్షింపబడును. ఇప్పుడు చూడండి, ఎవరైతే ప్రతి కష్టాన్ని నిలబడుకొని ఉంటారో వారు రక్షింపబడతారంట, రక్షణ పొందుకుంటారంట, రక్షణ జీవితం దేవుడు వారికి దయచేస్తాడంట. ఎవరు అంతవరకు కష్టాలు ఓపికతో పట్టుకోగలిగిన వాళ్ళు? మనం ఆలోచన చేయాల్సిన విషయాలు ఇవన్నీ. మనం ఓపికగా ఉండాలి. దేవుడు మనకు మేలు చేయాలంటే, దేవుడు మనకు కృపనివ్వాలంటే మనం ఓర్పుతో ఉండేది మనం నేర్చుకోవాలి. మనం ఏమేమి నమ్ముతాం ఈ లోకంలో? చాలా రకమైన వాటిని నమ్ముతాం. డబ్బుని నమ్ముతాం, మన ఉద్యోగాన్ని నమ్ముతాం, మనకున్న ఆస్తుల మీద నమ్మకం పెడతాం, రకరకాలైన వాటి మీద మనము ఎన్నో విధాలుగా మనము రకరకాల వాటి మీద నమ్మకం పెడతాం. మనము దేవుని బిడ్డలారా, మన నమ్మకం వాటి మీద కాదు మనం పెట్టాల్సింది. మనం ఆరాధిస్తున్న మన దేవుడు, మనం సేవిస్తున్న మన ప్రభు, ఆయన మీద మనము నమ్మకం పెట్టాలి, ఆయన నమ్మాలి. చాలామంది అట్లా లేరు. ఒక రమేష్, సురేష్ అని ఇద్దరు ఉన్నారు స్నేహితులు. రమేష్, సురేష్ అని. రమేష్ అనే పిల్లోడు చాలా సన్నగా ఉంటాడు, బక్కగా. సురేష్ అనేవాడు లావుగా ఉంటాడు, బస్తాల మూటలాగా. వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. అంటే తెలుసు కదండి, చెప్పాల్సిన అవసరం లే. ఇద్దరు ఒకే డ్రెస్, ఒకే తట్లో అన్నం తినటం, ఒకే చోట్లో పండుకోవటం, ఒకే చోటుకి వెళ్ళటం, అంత డియర్గా ఉండేవాళ్ళు. మనం మనుషుల్ని ఎక్కువగా నమ్ముతాం. దేవుని కంటే మనుషుల మీద మనకి ఎక్కువ నమ్మకం ఉంటుంది. నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు నాకు మేలు చేస్తారని మనుషుల మీద ఆధారపడతా ఉంటాం మనం అందరమే. ద రీజన్, ఎవరు కూడా కడవరికి మనతో ఉండలేరు. అది జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఎవరు మనతో కూడా కడవరికి ఉండలేరు. యేసయ్య తప్పితే కడవరికి మనతో కూడా ఉండే వాళ్ళు ఎవరు లేరు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నేను ఎప్పుడు ఒక జ్ఞాపకార్థ కూటికి పోయినా ఒక పాట పాడుతూనే ఉంటాను. ఆ పాట నాకు ఎప్పుడు ఇష్టం. అది ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే
పరలోకములో ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. నీకు ప్రాణం, లిరిక్స్ లేదు నా చేతిలో లేదు, ఎప్పుడన్నా తీసుకెళ్తాను నేను. ఎప్పుడు ఈ పాటను అప్పుడప్పుడు నేను పాడుతూ ఉంటాను. నా ప్రాణానికి ప్రాణం అంటారు చాలామంది. అయితే సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. దేవుని బిడ్డలారా, ఎవరిని మనం గట్టిగా నమ్మకూడదు యేసయ్యని తప్పితే. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. ఈ రమేష్ సురేష్ అనే కథ చెప్తాను. రమేష్ సన్నగా ఉండేవాడు, సురేష్ లావుగా ఉండేవాడు. ఇద్దరు అడవిలో ప్రయాణం చేస్తున్నారు, పక్క ఊరికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎలుగుబట్టు తరుముకొనింది. కరడి తొరతిచ్చి పిన్నాడి ఎలుగుబట్టు. ఇద్దరు పరిగెత్తుతా ఉన్నారు. దాంట్లో రమేష్ మాత్రం ఏం చేశాడంటే టక్ మా చెట్టు ఎక్కేసాడు. ఏమెక్కాడు? చెట్టు ఎక్కేసాడు పైకి. సురేష్ ఏమో లావుగా ఉన్నాడు కాబట్టి, ఒరే ఒరే చెయ్యిరా, పైకి నన్ను కూడా తీరా, వస్తా ఉంది, చంపేస్తుందరా నన్ను. వాడేం ఆలోచన చేసింది తెలుసా? పైన ఉండేవాడా, వీని లాగబోయి నేను పడినానంటే, వీని లాగేటప్పుడు నేను కూడా కింద పడినానంటే నన్ను తింటద్ది, నన్ను చంపేస్తుంది. కాబట్టి చెయ్యిలా. వీడు బతిలాడుతున్నాడు. ఎందుకంటే అంత డియర్ స్నేహితులు ఇద్దరు, అంత డీప్గా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఈ చెడ్డ స్నేహం చేయటం వల్ల చాలా మంది ఇంట్లో చెడిపోతున్నారు పిల్లలందరూ. మంచి స్నేహితులు లేవు. చర్చికి పోయే వాళ్ళతో, ప్రార్థనకి పోయే వాళ్ళతో, విశ్వాసం కలిగిన వాళ్ళతో, జ్ఞానం కలిగిన వాళ్ళతో, తెలివిగా ఉండే వాళ్ళతో ఎవరు సహవాసం చేసేదిలే. తాగుబోతోడితో, బీడీలు తాగేవాడితో, ఒక్కాకి వేసుకునే వాళ్ళతో, ఏంటంటే సినిమాలు చుట్టూ తిరిగే వాళ్ళతో, ప్యాకాట్లాడే వాళ్ళతో, ఏంటంటే కమ్మలు గుచ్చుకునే వాళ్ళతో, కోడిపీ రాసుకునే వాళ్ళతో, ఏంటంటే ప్యాంట్ వేసుకుంటే నిక్కర కనపడుతుంది వెనకాల వంగితే. ఈ మధ్యలో ఏదో ఒకటి లేటెస్ట్గా వచ్చిందంట, ప్యాంట్, ముక్కలు ప్యాంట్ అంటే. అది ఏందని అర్థం కాల. అది ప్యాంటా లేకపోతే ఏదన్నా పైపా? అడిగితే ప్యాంట్ అంటుంటాడు. ఎంతరా అంటే, అన్నా 2500 ఏందన్నా ఎంత తక్కువ చేయవు, నువ్వేనా నువ్వా ఇట్లా అంటుండవా? ఏంద్ర ప్యాంట్ ఎందర తక్కువ అయిందా, కుట్టించుకొని తక్కువ చేసినావు అన్న. ప్యాషన్ నా తెలియని అంటుంది నీకు అంటుంటావు. ఏం ప్యాషన్ రా రే? శరీరాన్ని కప్పుకునే దానికి కదా వస్త్రాలు. నువ్వేంట్రా అంటే తలకాల నుండి కింద వరకు ఆడపిల్లలు ఉన్నట్టుగా నువ్వు కూడా ఇట్లా చూపిస్తున్నావు ఏంట్రా అన్న. ఇది ఒక మోడల్ అన్నా, నీకు తెలియదు అంటాడు. ద లీజన్. మనం చేసే సహవాసం ఎలాంటి వాళ్ళతో? బైబిల్లోనే రాయపడి ఉంది, దేవుని బిడ్డలతో సహవాసం చెయ్యండి అని. మనం అలాంటి వాళ్ళతో సహవాసం చేయము. ఎందుకంటే జాలిగా ఉండవద్దు, ఎగరనవ్వదు, పిగిలి కొట్టనవ్వదు, కేకులు ఒకరొకరు ముఖానికి పూసుకొని అవ్వదు, ఇగిలినవ్వదు, జోకులు చేయనవ్వదు. ఒక డిసిప్లిన్ అయిన లైఫ్ క్రిస్టియన్స్లో ఉంది. ఈ ప్యాంట్ షర్ట్ ఎవరు నేర్పించారు? తెల్లవాళ్ళదా నేర్పించారు తెలుసా మీకు? అవన్నీ నీట్నెస్ ఎవరు నేర్పించారు? క్రిస్టియన్స్ దా నేర్పించారు నీట్నెస్. ఇప్పుడు చర్చ్ ఇంత బాగా పెట్టుకోవటానికి కారణాలు ఏంది? మన క్రిస్టియన్ కాబట్టి నీట్నెస్గా ఉండాలి మన దగ్గర. అన్రీజన్గా ఉండకూడదు. ఆ నీట్నెస్ లేదు. ఒక రోజుల్లో ఇండియాలో నీట్నెస్ లేదు. ఫారినర్స్ దా తీసుకొని వచ్చి పెట్టారు ఈ యొక్క నీట్నెస్ అంతా. వాళ్ళ ప్యాంట్లు వేయించేది, ఇవన్నీ నేర్పించారు. ఆ రోజుల్లంతా ఆడోళ్ళు బ్లౌజ్ వేయరు, బ్లౌజ్ వేయకుండా చీర చుట్టుకుంటారు. బ్లౌజ్ వేయించారు ఫారినర్స్ వచ్చి. ఎన్ని కల్చర్లు మార్చారు తెలుసా? గోసుగుడ్డతో పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఆ రోజుల్లో. వాళ్ళకి ఇలాంటి వస్త్రాలు వేసుకోవాలని నేర్పించారు వాళ్ళు. మంచి నేర్పించిన వాళ్ళు ఏమంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా, ఏమంటున్నారు? పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, బ్యాంకులు ఉండే కదా, ఒక క్రిస్టియన్స్ రెడీ చేశాడు అవన్నీ. ఎవరి దగ్గర ఏమారిపోతా ఉంటే, చదువు లేకుండా బుద్ధి లేకుండా మనం
ఒక బ్యాంక్ని పోస్ట్ ఆఫీస్ పెట్టి ఇక్కడ పోయి డబ్బులు కట్టుకుంటారా మీ భద్రంగా ఉంటాయి అట్లా నేర్పించారు వాళ్ళు. ఆ రోజుల్లో స్త్రీల్ని చదవనివ్వరు, ఎడ్యుకేషన్సే లేదు. విలియం కేరీ గారు దాన్ని రెడీ చేశాడు. స్త్రీలకంతా కాలేజీలను ఓపెన్ చేసి పెట్టాడు, యూనివర్సిటీ ఓపెన్ చేసి పెట్టాడు. ఏ కల్చర్ లేదో ఆ కల్చర్లన్నీ క్రిస్టియన్స్ తీసుకొచ్చి పెట్టారు. మంచి డిసిప్లిన్, మంచి క్రమం, పద్ధతి, ఇవన్నీ తీసుకొని వచ్చి పెట్టాడు. చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇప్పుడు చెప్పిన వాటి వీలు లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా బాగా గమనించండి, మన జీవితంలో మనం నీట్నెస్ ఇవన్నీ మనకు రావాలి. మనం ఏం చేస్తామంటే మనుషుల మీదనే ఆధారపడతాం, మనుషుల్ని గట్టిగా నమ్ముతాం. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని. మనుషులను నమ్మకూడదు మనం. ఈ రమేష్ చెట్టు మీద ఉన్నాడు, సురేష్ కింద ఉన్నాడు. చెయ్యి ఈగిపోయేలాకే సురేష్కి ఒక ఆలోచన ఉంది. చనిపోయిన శవాలు వచ్చి ఎలుగుబట్టు கரடி வந்து சாப்பிடாது, செத்த புணத்தை வந்து கரடி வந்து சாப்பிடாது. அப்படியே கீழே படுத்துக்கின்னு ஆக்டிங் பண்றாரு, சத்த போல நான் செத்துட்டேன்னு சொல்லிட்டு ஆக்டிங் பண்றாரு. அது நேர கரடி கிட்ட வந்து ఎప్పుడన్నా కరడి సౌండ్ వినున్నారా మీరు? నేను లైవ్గా వినున్నాను, అందరూ చెప్తున్నా. దగ్గరికి వచ్చి షో దగ్గరికి వచ్చి అని పైన ఉండేవాడు చూస్తున్నాడు, పైన ఉండేవాడు చూస్తున్నాడు. చూసేసి అది పోయిన తర్వాత వాడిని అడిగాడు, రే ఆ ఎలుగు బట్టి ఏదో నీ చెవులు ఏదో చెప్పిందిరా, ఏం చెప్పింది? ఇలాంటి స్నేహితులతో చేరబాక అని చెప్పేసి పోయిందని. నిన్ను నట్టింట్లో వదిలిపెట్టిపోతారు వీళ్ళు, ఇలాంటి వాళ్ళతో సహవాసం చేయబాకని చెప్పిపోయిందిరా అన్నాడు అంట. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎక్కువగా దేవుని కంటే మనుషుల మీదనే నమ్మకం పెడుతున్నాం, మనకు కలిగిన వాటి మీద నమ్మకం పెడుతున్నాం. మన నమ్మకం దేవుని మీద ప్రాణం పెట్టాలి. విశ్వసించేవాడు కలవరం చెందడు. నీకు ఆవగించేంత విశ్వాసం నీకుంటే నీ ముందున్న ఎంత పెద్ద సమస్యనైనా ఆయన ఖచ్చితంగా తీర్చిపెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. ఆ కొండను చూసి ఆ కొండ పక్కకు తొలుగు అటంటే పోయేస్తుంది. అప్పుడు నీ దగ్గర ఆవగించేంత విశ్వాసం ఉంటే ఏ సమస్య నీ ముందున్నా దాన్ని నువ్వు జయిస్తావు, దాన్ని ఓడించగలుగుతావు, అందులో నుంచి జాగ్రత్తగా నువ్వు తప్పించబడతావు. బైబిల్లో మనకు అందరికి తెలుసు, ఒక గుడ్డోడు వచ్చాడు యేసే దగ్గరికి, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అట్లనే అరిశాడు. ఒకడేమో రే నోరుముయ్ అంటాడు. ఎంతమంది పోతుండ్రో, ఎంతమందికి గలిబిలిగా ఉంది, నువ్వు పిలిచేది వినపడుతుందిరా ఆయనకే, కూర్చోరా గమనుగో అట్లనే అంటాడు. వదిలిపెట్టలేదండి, మళ్ళా పిలిచాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని పిలిచాడు. పిలవగానే యేసయ్య ఆగాడు. వాడిని నా దగ్గరికి తీసుకురండి, నీకేం కావాలా? చూపు కావాలా? యేసయ్య అడిగాడు, నేను నీకు చూపునిస్తానని నీకు నమ్మకం ఉందని అడిగాడు. ఏమడిగాడు? నేను నీకు చూపునిస్తానని నీకు నమ్మకం ఉందా అని అడిగాడు. అడగగానే అతను అన్నాడు, నేను నమ్ముతున్నానయ్యా అని. వెంటనే అతనికి చూపుని దేవుడు కలుగు చేశాడు. చప్పలు కొట్టి దేవుడు మహిమపరిచాడు. అప్పుడు మనం నమ్మితే, నమ్మకం మన లోపల ఉంటే మనం ఎప్పుడు కలవరపడాల్సిన అవసరం లేదు. మనకు ఆవగించేంత విశ్వాసం మన దగ్గర ఉనిందిరంటే మనం గొప్ప దేవునికి నమ్మకమైన విశ్వాసమై కనపడతాం. ఆ విశ్వాసం కలిగిన యాత్ర మనం చేస్తా రావాలి. దేవుని బిడ్డలారా, విశ్వసించేవాడు ఎన్నడూ కలవరం చెందడంట. మనం నమ్మకం ఉంటే దేని గురించి మనము అలజడలు అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎంత పెద్ద సమస్యనైనా మనం ఎదుర్కొని దాన్ని జయించగలిగే ఆ శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. అందరం పైకి లేచి పడుకుందాం. అందరం పైకి లేచి పడుకుందాం.
ప్రభు సన్నిధిలో అందరం ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు ఆవగించేంత విశ్వాసాన్ని అయ్యా. అట్లని అందరం అడుగుదాం. అందరూ అడగండి, దేవుణ్ణి అడగండి. 2 చేతులు పైకి ఎత్తండి. రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు కొండంత విశ్వాసం వద్దయ్యా. నాకు ఆవగింజంత విశ్వాసం ఈ ప్రభు. నేను నీ మందిరానికి వస్తున్నానే కానీ, నీ వాక్యాన్ని వింటున్నానే కానీ నమ్మకం గుండెలకు రానంటుంది. నీతో కూడా ఉంటున్న వాళ్ళని చూసి మీరు అడిగారు శిష్యుల్ని, మీరు నన్ను నమ్మరా? శిష్యులారా మీరు నన్ను నమ్మరా? నాతోనే తిరుగుతున్నారు కదా, నేను చేసే అద్భుతాలు చూస్తున్నారు కదా, మీ ముందు నేను గొప్ప గొప్ప కార్యాలు చేసి చూపించాను కదా, మీరు నన్ను నమ్మరా? ఎందుకు మీరు కలవరపడతారు? మీ సమస్యలను చూసి, మీకున్న ఇబ్బందులను చూసి, నీకున్న అప్పులను చూసి, నీకున్న వ్యాధిని చూసి, నీకున్న పేదరికాన్ని చూసి, నీకున్న పల రకమైన సమస్యలు చూసి ఎందుకు నువ్వు కలవరం చెందుతావు? నీకు ఆవగింజంత విశ్వాసం నువ్వు కలిగి ఉండు. పర్వతం అంత ఎత్తుగలిగిన సమస్యనైనా నేను నీకు విడిపిస్తాను అంటున్నాడు యేసయ్య. అది కొండంత ఎంత సమస్యలన్నా ఉన్నాయి, నీ ఆవగించే విశ్వాసం దాన్ని గెలసద్ది. ప్రభువా నాకు ఆవగించేంత విశ్వాసం నాకు ఈ నాయన. అబ్రహాము నమ్మేను, అతనికి నీతిగా ఎంచబడే నేను వాక్యంలో రాయపడి ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమైనది రాయపడి ఉంది నాయన. నేను పరిపూర్ణంగా నేను నమ్మాలి. పరిపూర్ణమైన విశ్వాసం నాకు అయ్యా. విశ్వసించువాడు కలవరం చెందడని వాక్యంలో రాయపడి ఉంది. జీవితం అంతా కలవరపడిపోతానే ఉన్నాను. ఏమవుతుందా, ఏం జరుగుతుందా, ఈ జీతం పెట్టుకుని ఎలా నా కుటుంబాన్ని గడపాలన్నా, అద్దె ఎలా కట్టుకోవాలన్నా, నా పరిస్థితులు ఎలా నేను మోర్చుకోవాలన్నా అని తెలియక కలవరపడిపోతున్నాను అయ్యా. నాలో విశ్వాసం నింపు నాయన, విశ్వాసాన్ని నింపయ్యా. పరిపూర్ణమైన విశ్వాసం నాకు దయచేయి, పరిపూర్ణమైన నమ్మకం నాకు దయచేయి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా, నీకు నమ్మకమైన విశ్వాసాలుగా మార్చు. ఆవగించంత విశ్వాసం కలిగిన పౌరులుగా మార్చు. విశ్వాసముతో ప్రతి తన జీవితాన్ని కొనసాగించే బిడ్డగా మార్చు. విశ్వాసపు అడుగులు నేర్పించు నాయన, విశ్వాసము చేత నింపు నాయన. తోమాను చూసి అన్నారు, తోమాను నన్ను చూసి నమ్మావు, నన్ను చూడని నమ్మే వాళ్ళందరూ ధన్యులని చెప్పావయ్యా. అంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నా గుండెల్లో నమ్మకాన్ని పుట్టి అవి విశ్వాసాన్ని తీసేయి, అపనమ్మకాలు తీసేయి, ఫ్యూచర్ గురించి భయాలు తీసేయి. నా స్థితులు మార్చునాయన. విశ్వాసముతో ఎదిగేది నాకు నేర్పించయ్యా. ఒకరోజు నేను ఏమి లేని వాడినై ఉండొచ్చేమో కానీ ఒకరోజు అన్ని నాకు ఇచ్చే దేవుడు నువ్వు. ప్రతిదీ నాకు ఇచ్చే దేవుడు నువ్వు ఉన్నావు.
లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు నువ్వు ఉన్నావు. సహాయపడే దేవుడు నువ్వు ఉన్నావు. పరలోక వాక్యలు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవుల చేత నన్ను నింపగలిగిన వాడు నువ్వు ఉన్నావు. నా తలని పైకెత్తేవాడువై నువ్వు ఉన్నవయ్యా. ఎవరి ఎదుట నేను సిగ్గునొందకుండా ప్రభువా నిలబడుకునే ఆ బలాన్ని నువ్వు నాకు ఇవ్వగలిగిన దేవుడివై ఉన్నావు. విశ్వాసము చేత నింపు నాయన. ఆవగించంత విశ్వాసం నా గుండెల్లో ఎప్పుడు ఉంచు ప్రభువా. నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. పాడుకొని కానుకలు సమర్పించుకుందాం. ప్రార్థన.